వెల్కమ్ టు ఎన్కేటీవీ ఎంటర్టైన్మెంట్. మోడీపై రేవంత్ మాస్ సెటైర్స్. 10 ఏళ్లలో తెలంగాణకు ప్రధాని మోడీ ఇచ్చిందేమీ లేదని, కేంద్రంలో 10 ఏళ్లు అధికారంలో ఉండి తెలంగాణకు ఆయన ఇచ్చింది గాడిద గుడ్ అని ఎద్దేవా చేశారు. మోడీ కర్ణాటకకు ఖాళీ చెంబు, ఏపీకి మట్టి, తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారని సెటైర్ చేశారు. మాయ మాటలతో బీజేపీ తెలంగాణను వంచిస్తుందని ఫైర్ అయ్యారు. దేవుడి పేరుతో ఓట్లడుక్కున్న దిక్కుమాలిన స్థితికి బీజేపీ వచ్చిందని విమర్శించారు. రాజకీయ అవసరాలకు బీజేపీ రాముడిని కూడా వదిలిపెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ మంగళవారం జమ్మికుంటలో జరిగిన జనజాతర పేరిట బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు హాజరైన సీఎం రేవంత్ మాట్లాడుతూ, మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ సెమీఫైనల్ అని, సెమీస్లో కేసీఆర్ను చిత్తుగా ఓడించారు. ఇప్పుడు ఫైనల్స్లో ప్రధాని మోడీని ఓడించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉందని అన్నారు. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ 5 ఏళ్లలో కేంద్రం నుండి తెలంగాణకు తెచ్చిందేమీ లేదని విమర్శించారు. తెలంగాణను పార్లమెంట్లో ప్రధాని మోడీ అవమానించారని, ఆ సమయంలో బండి సంజయ్ సభలోనే ఉన్నారని, మోడీ రాష్ట్రాన్ని అవమానిస్తుంటే చూస్తూ కూర్చున్నారే తప్ప ఏమీ అనలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.